ఎలా ఉంది మీ అమ్మకి? ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ పనిలోకి రావడానికి ఎలాగో 4-5 రోజులు పడుతుంది. ఓ, అవును, పొద్దున్నే సెంటు కొట్టుకోవడం నీకు అలవాటా? ఆ, అది స్నానం చేయగానే సెంటు కొట్టుకుపోతే నాకు అసలు స్నానం చేసినట్టే ఉండదు తెలుసా? ఏ ఏంటిది? ఏం లేదు, వాసన చూస్తున్నాను, బాగుంది. శ్రీను, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదే. ఏ? ఏం లేదు, డ్రెస్ చేసుకొని రెడీగా ఉంటాను. అది నేనెప్పుడు అంతే తులసి, నిన్నే ఏదో నిద్రపోయాను. ఓహో, అయ్యో ఏంటి? ఏమైంది? ఏంటి? ఇట్రా. వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత పట్టుకుంటావా? ఏంటి నువ్వు? తగ్గిందా? కొంచెం. దీనికి ఒక మందు ఉంది, వెంటనే తగ్గుతుంది. వేయమంటావా? వండుతుందా? ఆ, ఇప్పుడు చూడు. నొప్పుందా? చెప్పానుగా. సీను, సీను వద్దు సీను, సీను వదులు. సీను, నాకేదోలా ఉంది. ఉండు ఉండు, మందు వేసేటప్పుడు అటు ఇటు కదలకూడదు. శ్రీను, ఏం చేస్తున్నావు శ్రీను? అయ్యో వదులు శ్రీను, వదులురా శ్రీను. శ్రీను వదులు. ఏంటి? ఏం చేస్తున్నావు శ్రీను? వదులు శ్రీను. ఎరా, తన్ని గట్టిగా వాటేసుకుని సూటిగా పెదాలపైన ముద్దు పెట్టావా? పెదాలపైనంటే కరెక్ట్గా పెదాలపైనేనా? అవునరా, కరెక్ట్గా పెదాలపైన. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎరా, ఇంతసేపు నా కథ అంతా విని ఏం చేయబోతున్నావు అని నన్నే అడుగుతున్నావు? అది కాదురా, ఆ ఏరియా అమ్మాయి అంటున్నావు కదా, అక్కడేరా కొంచెం భయంగా ఉంది. ఏవైనా జరగచ్చు. ఏమైనా అంటే? ఒంటరిగా పని కోసం వచ్చిన అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడానికి ప్రయత్నించామని నీ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు.
తులసి, నిన్న నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను. సారీ, ఐఎమ్ సో సారీ. ఏం టిఫిన్ చేయమంటావు? ఏం టిఫిన్ చేయమంటావు? ఇడ్లీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంటో చెప్పొచ్చుగా, టూ మచ్గా బిల్డప్ ఇస్తావు ఎందుకు? ఉండు చెప్తాను. కళ్ళు మూయి. ఎందుకు? కళ్ళు మూయి. అయ్యో నీ కళ్ళురా. మూసుకున్నా. ఇప్పుడు ఆను. ఏం చేస్తావేంటి? అయ్య మొహం చూడు. ఆను. సరే. ఏంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. నేతి బూరెలు, మా ఇంట్లో చేసినవి. ఎవరు చేశారు? మా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. బాగుందా? అచ్చం నీలాగే ఉంది. ఛీ! పెళ్ళైన తర్వాత చూడు, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా కనబడదు. ఎముక కనపడతాయా? గుచ్చుకుంటుందనా? ఛీ! ఎవరు? ఏమో. ఎవరు? కౌశిక్. ఏం చేస్తున్నావు? కాసేపు ఈ రూమ్ లోనే ఉండు. వాడితో చెప్పావు కదా. నేను చెప్పింది చెయ్యి. కావర్నే వచ్చుంటాడు రాస్కెల్. మనం ఏం చేస్తుంటో చూద్దామని. రారా. లోపల ఏం చేస్తున్నావురా? బాత్రూమ్ కిచెన్లో ఫ్రిడ్జ్లో వాటర్ పడుతున్నా. ఏ అమ్మాయి రాలేదా? ఏ అమ్మాయి? అదేరా, నీ బాల్య స్నేహితురాలు. ఓ తను వచ్చి వెళ్ళిపోయింది. ఏదో పనుందంట. అది సరే. అవును, నువ్వేంటి ఇంత సడన్గా? ఏ రాకూడదా? కాదు, నువ్వు 10 వరకు పడుకుంటావు కదా, అందుకే అడిగా. ఈ రోజు ఎందుకో నిద్ర పట్టలేదు మామ. 6 గంటలకే మెలకు వస్తుంది. సరే తాగడానికి నీళ్ళు తీసురా. వచ్చే దారిలో దమ్ము కొట్టొచ్చానరా, కంఠం మండుతోంది. తులసి, వెళ్ళిపోయాడా? ఏం మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. వాడు అక్కడే కూర్చున్నాడు. అయ్యో రే సారీ,
మీరు లోపల ఉన్నారని చూసుకోలేదు. అవునండి, ఈ ఆదివారం వచ్చేస్తారు. చెప్తానండి, చెప్తాను. అవును, వచ్చేస్తారు. చెప్తాను. హ? ఏరా మావా, అమ్మాయిని దాచిపెట్టడానికి నీకు వేరే తోటే దొరకలేదా? మంచం కింద దాచి ఉండొచ్చు కదరా. కబోర్డు వెనక కూడా దాచొచ్చు. కక్కూసులో దాచావేంట్రా? ఏరా కౌశిక్, చూసుంటుందా? చూసుంటుంది అనుకుంటా. మావా, నువ్వు అయిపోయావురా, నిన్ను వదిలిపెట్టేస్తుంది. ఏయ్, చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, తన గురించి వద్దు. ఓకే ఓకే. La 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 la. ఎవరమ్మా? నేను తులసిని సార్, సచోద్ గారి అమ్మాయిని. ఓ, తులసివా? రా 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 రా. ఏమే, తులసి వచ్చింది చూడు. అలాగా, వస్తున్నాను. తులసి, ఎంత పెద్దదాని అయిపోయావు. ఎప్పుడొచ్చావు? నేనొచ్చి వారమైంది. రారా. అమ్మ రాలేదే? అమ్మకి జ్వరం. అయ్యో, ఎప్పటి నుంచి? మీరు ఊరెళ్ళినప్పటి డాక్టర్ నుంచి. దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది, మందులు వాడుతుంది. తులసి, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందే. బాగున్నావా? బాగున్నానమ్మా. ఉండు, బోర్నవిటా కల్పిస్తాను, వెళ్ళి అబ్బాయికి ఇవ్వు. ఉమ్. ఫిల్ రావడానికి 2 రోజులు అవుతుందన్నావు. ఏమో, నేను రాత్రి వచ్చేసారు. సర్లే, సాయంత్రం గుడికి వచ్చే. ఉండి ఇప్పుడే వస్తాను. చిన్నప్పుడు బొద్దుగా ఉండేది, ఇప్పుడు ఎంత నాజూగ్గా ఉందో చూడండి. ఏమే, ఆ, మనం వెళ్ళిన దగ్గర నుంచి ఈఎంఐ వస్తుందా? పాపం సత్యవతికి జ్వరం అటండి, అందుకే తను పంపించింది.